లేదు లేదు, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే. నా నిర్ణయం వెనుక ఉన్న కారణం బలమైనది. తప్పదు, ఈ పెళ్లి జరగాల్సింది. జరిపిస్తాను. అయ్యో, ఫినాయిల్ తాగేసావా? ఎంత పని చేసావు పూరి. అయ్యో, ఇంకాసేపట్లో నీ పెళ్లి పెట్టుకుని ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? ఎందుకు ఇలా చేసావు పూరి? ఎందుకు వదినా ఇంకా నా అమాయకత్వంతో ఆడుకుంటావు? నన్ను ఇంకా పిచ్చిదాన్ని చేయాలనుకుంటున్నావా? అయ్యో, పిచ్చిదాన్ని చేయడం ఏంటి పూరి? నీ పెళ్లి కోసమే కదా ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నా. మీ అమ్మ మీ అన్నయ్య నీ పెళ్లి చూడాలని ఎన్ని కలలు కన్నారో తెలుసా? అదంతా నిజం కాదు వదినా. అది కేవలం నన్ను నమ్మించడానికి చేసిన ఏర్పాట్లు. ఎందుకు పురి అలా అంటున్నావు? ఎందుకు అలా అంటున్నావు? నాకు నిజం తెలిసిపోయింది వదినా. నిజమా? ఏ నిజం? నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్న శివ మనసులో నేను లేను వదినా. బిందు ఉంది. అయ్యో పూరి, ఎందుకు ఇంత పిచ్చి పని చేశావు? నేనున్నాను కదా. శివ, 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 శివ. పూరి, ఏమైందక్క? రే పూరి, ఫినాయిల్ తాగేసిందిరా. శివ, ఒక్క నిమిషం పట్టుకో, పట్టుకో. పూరి, పూరి, పూరి. పూరి, ఏమైందిరా? అంటే అమ్మా, మనం ఆకలితో వస్తామని భూమి వంట చేస్తుందేమో. ఒకసారి ఫోన్ చేసి వద్దని చెప్తాను. పూరి, రింగ్ అవుతుంది కానీ తను లిఫ్ట్ చేయట్లేదు. ఒక పక్క తమ్ముడిని ఇంకో పక్క ఆడపడుచుని కూర్చోపెట్టుకొని పెళ్లి గురించి తనకి తెలిసిందంతా చెప్తుందేమోరా. పూరి, శివ, డాక్టర్కి ఫోన్ చేయరా. అలాగే అక్క. పూరి, పూరి, పూరి. అక్క, డాక్టర్ గారు వస్తున్నారు. సరేరా, ఫస్ట్ తనని రూమ్ లోకి తీసుకెళ్దాం పదా. అలాగే.
జరిగింది డాక్టర్. చింతపండు నీళ్లతో వామిటింగ్ చేయించాము. ఉండండి, నేను చూస్తాను. చూడండి. ఫస్ట్ ఎయిడ్ చేసి మంచి పని చేశారు. భయపడాల్సిందేమీ లేదు. కాసేపు తనకి రెస్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, బయట ఎవరైనా అడిగితే కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పండి. అలాగే. ఓకే, టేక్ కేర్. రే శివ, చూసావా? నువ్వు చేసిన పని వల్ల తన ప్రాణాల మీదకి తెచ్చుకుందిరా. నేనేం చేశానక్కా? నా ప్రేమ గురించి నీకు ముందే చెప్పాను కదక్కా. ఇందులో నా తప్పేముందక్కా? తప్పేముందంటావింట్రా? తనని పెళ్లి చేసుకోవేమోనని సూసైడ్ చేసుకోబోయిందిరా. నీ తప్పేం లేదని ఎలా చెప్తావురా? ఒక అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ఇంకొక అమ్మాయిని ఎలా ప్రేమిస్తావురా? అక్కా, ఆ విషయం మీకు ముందే చెప్పాలని చెప్పాను కదక్కా. మరి నేనేం చేయాలక్కా చెప్పు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, మీరిక్కడ ఎవరి కోసం వచ్చారు? పెళ్లి కూతురు కళ్ళు తిరిగి కింద పడిపోయింది. వాట్? ఈస్ షీ ఆల్ రైట్? ఎస్, పెద్ద ప్రమాదమేం లేదు కదా? నౌ షీఈ్ ఆల్ రైట్. రెస్ట్ తీసుకొనివ్వండి. ఎలా చెప్తే నీకు అర్థం అవుతుందిరా? పూరి, పూరి, ఇంకా నేను చావలేదా? చంపేస్తాను అలా మాట్లాడావంటే. ఏమనుకుంటున్నావు నువ్వు? తాత్కాలికంగా ఉండే బాధల కోసం శాశ్వతంగా ప్రాణం తీసుకుంటావా? జీవితాంతం నాతో ఉంటాడనుకున్నవాడు నాకు దక్కనప్పుడు నేనేం చేయాలో వదినా?